ఏపీ ప్రభుత్వ బలవంతపు భూసేకరణకు వ్యతిరేకంగా పోరాటానికి పిలుపునిచ్చింది ఆంధ్ర ఉద్యమాల ఐక్య వేదిక. ఈ నెల 8న శ్రీకాకుళం జిల్లా ఉద్దానం నుంచి విజయవాడ వరకు పాదయాత్ర చేపట్టనున్నట్లుగా ప్రకటించింది. బెజవాడ సభ వేదికగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు హెచ్చరికలు జారీ చేసి బలవంతపు భూసేకరణ నిలిపివేయాలని డిమాండ్ చేయనుంది. కేంద్రంలో మోదీ, రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వాలు కొత్త జమీందారులను సృష్టించి లక్షలాది ఎకరాలు వారికి కట్టబెడుతున్నారని మండిపడ్డారు మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు. రాష్ట్రంలో 500 కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్లాంట్ల కోసం రిలయన్స్ సంస్థకు 5 లక్షల ఎకరాలు ఇచ్చేందుకు చంద్రబాబు ప్రభుత్వం సిద్ధమైందన్నారు. విజయవాడలో 600 కోట్ల విలువైన స్థలాన్ని లూలు సంస్థకు అప్పగించడం వెనుక చిదంబర రహస్యమేంటని ప్రశ్నించారు శోభనాద్రీశ్వరరావు. కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం, రాష్ట్రంలో నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం రెండు కూడా కొత్త జమీందారుని సృష్టిస్తున్నాయి. మన రాష్ట్రంలో కూడా మన చంద్రబాబు నాయుడు గారు 500 కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్లాంట్లు ఏర్పాటు చేయటానికి రిలయన్స్ సంస్థతో 5 లక్షల ఎకరాలు ఇస్తామని చెప్పి మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ రాయటం జరిగిందని మీ అందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాను. మన బెజవాడలో ఆర్టీసీ స్థలం 4 ఎకరాల 15 సెంట్లు లులుకి ఒక మాల్ పెట్టుకుంటానికి ఇస్తా ఉంది ఇక్కడ ప్రభుత్వం. లులు ఎడల ఎందుకింత ప్రత్యేకంగా ప్రేమ చంద్రబాబు నాయుడు గారు అని అడుగుతా ఉన్నాం మేము. లిఫ్ట్ ల్యాండ్ ఇన్సెంటివ్ అనేటటువంటిది పెట్టారు. ఫార్చ్యూన్ 500 లిస్టులో ఉన్న అతిపెద్ద షావుకారులైనటువంటి సంస్థలకి 99 పైసలు ఎకరం కాడికి ఎన్ని ఎకరాలైనా ఇవ్వచ్చు, తప్పులేదంట, ఇచ్చేయచ్చు అంట. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని కాపాడటానికి కావాల్సిన కార్యక్రమం లేదు, గన్లు కేటాయింపు లేదు. కొత్తగా ఆర్సిలార్ మిట్టల్ కంపెనీకి మళ్ళీ అక్కడ భూమి తీసుకోబోతూ ఉన్నారు.